తెలుగు భాషలో చాలా మందికి నచ్చిన పదం అప్పు. ఈ పదం వినగానే చాలా మంది భయపడతారు. ఎందుకంటే అప్పు అంటే కేవలం డబ్బు కాదు. మనశ్శాంతి మీద బర్డెన్, ఫ్యూచర్ మీద బర్డెన్, కొన్నిసార్లు జనరేషన్ మీద బర్డెన్ కూడా. అందుకే మన ఇంట్లో పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, అప్పు చేసి పప్పు కూడా తినొద్దురా అని. సడన్ గా ఇప్పుడు అప్పుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? మనం ఎంత వద్దనుకున్నా కొన్ని అప్పులు తప్పవు. ఇల్లు కోసమో, ఎడ్యుకేషన్ కోసమో, ఎమర్జెన్సీ కోసమో, బిజినెస్ కోసమో, ఇలా లైఫ్లో ఎదగడానికి, సెటిల్ అవ్వడానికి కొన్నిసార్లు అప్పు చేయక తప్పదు. కానీ నువ్వు చెయ్యని అప్పుకి, నువ్వు డైరెక్ట్గా బెనిఫిట్ కూడా పొందని అప్పుకి రేపటి రోజుల్లో నువ్వే బాధ్యత వహించాల్సి వస్తే? హాయ్, నేను విదురా, మీ అడిగేవాడు. ఫ్రీ 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 ఫ్రీ. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక షాప్ ఓనర్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టాడు అనుకోండి. మనం ఏమనుకుంటాం? వావ్, ఫ్రీగా వస్తుంది. కానీ నిజంగా సెకండ్ ఐటెం లాస్కి సేల్ చేస్తున్నాడా? అ బిగ్ నో. ఆ షాప్ ఓనర్ లాస్ లో బిజినెస్ చేస్తే కొన్ని రోజుల్లో షాప్ ఫర్ సేల్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. యాక్చువల్ గా ఏం చేస్తాడు? ఆల్రెడీ ప్రైసింగ్ లో అడ్జస్ట్ చేస్తాడు, మార్కెటింగ్ కోసం ఆఫర్ చూపిస్తాడు, కస్టమర్ ని అట్రాక్ట్ చేస్తాడు. అంటే ఫ్రీ అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ సమ్వేర్ కాస్ట్ రికవర్ చేస్తారు. ఇప్పుడు అదే లాజిక్ మన కంట్రీకి అప్లై చేస్తే, యా, గవర్నమెంట్ ఫ్రీ అని ఇస్తున్న ప్రతి స్కీమ్ కి ఎవరో ఒకరు పే చేస్తున్నారు కదా. డైరెక్ట్ గా మన పాకెట్ నుండి కాకపోయినా ఇండైరెక్ట్ గా మన ట్యాక్సెస్ నుండి, లేదా మన ఫ్యూచర్ నుంచి చేసే అప్పుల నుండి. మన ఇండియాలో ఇప్పుడు ఎలక్షన్స్ అంటే డెవలప్మెంట్ కంటే ముందు గుర్తొచ్చేది ఏంటి? స్కామ్స్. సారీ, స్కీమ్స్, గ్యారంటీస్, ఫ్రీబీస్. ఫ్రీగా ఇస్తున్నారు కదా, తీసేసుకుందాం అని మనం అనుకుంటాం. కానీ గవర్నమెంట్ కి సెపరేట్ గా బిజినెస్ ఉందా? లేదా ప్రింటింగ్ మిషన్ ఏమైనా? లేదు కదా. మరి గవర్నమెంట్ మెయిన్ ఇన్కమ్ ఏంటి? జిఎస్టీ, ఫ్యూయల్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్స్, లిక్కర్ ట్యాక్సెస్, బిజినెస్ ట్యాక్సెస్, సెంట్రల్ ఫండ్స్. అంటే పబ్లిక్ మనీని మళ్ళీ పబ్లిక్ కే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మరి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువైనప్పుడు. కొన్ని స్టేట్స్ మనీ జనరేట్ చేసే సిస్టమ్స్ ని బిల్డ్ చేస్తున్నాయి, కొన్ని స్టేట్స్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసే పాలిటిక్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఇది చాలా డేంజరస్ డిఫరెన్స్. ఇదే కంటిన్యూ అయితే ఒక స్టేట్ డైలీ ఇన్కమ్ 100 రూపీస్ అనుకోండి, కానీ ఎక్స్పెండిచర్ 140 రూపీస్ అయితే ఆ రిమైనింగ్ 40 అప్పే కదా. ప్రతి ఇయర్ ఇలానే కంటిన్యూ అయితే అప్పులు పెరిగిపోతాయి, దాని వడ్డీలు పెరిగిపోతాయి, డెవలప్మెంట్ ఆగిపోతుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి, జాబ్ జనరేషన్ తగ్గిపోతుంది. రికవరీ చేయడానికి ఫ్యూచర్స్ లో ట్యాక్సెస్ పెరిగే ఛాన్సెస్ చాలా హై ఉంది. ట్యాక్సెస్ పెంచడం అంటే కరెంట్ బిల్ పెరిగిపోతుంది, పెట్రోల్ రేట్లో సెస్, వ్యాట్ పెరిగిపోతుంది, బస్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఈ మధ్య చూసినట్టు కొత్త కొత్త నేమ్స్ తో ట్యాక్స్ కూడా వస్తాయి. ఫైనల్లీ ఎవరో ఓట్స్ కోసం చేసిన అప్పు రేపటి జనరేషన్ కట్టాలి. మోస్ట్ డేంజరస్ పాయింట్ ఏంటో తెలుసా? గ్రౌండ్ రియాలిటీ లేకుండా, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఫ్రీ అనే ఎమోషన్ మీద పాలిటిక్స్ నడిస్తే స్కీమ్స్ కూడా స్కామ్స్ లాగా మారచ్చు. పబ్లిక్ కి ఈ స్కీమ్స్ పైన డిపెండెన్సీ పెరుగుతుంది, సెల్ఫ్ గ్రోత్ తగ్గుతుంది. గవర్నమెంట్ ని డెవలప్మెంట్ సిస్టమ్ లాగా కాకుండా మనీ డిస్ట్రిబ్యూషన్ మెషిన్ లాగా చూస్తాం. నేను వెల్ఫేర్ కి అగెనిస్ట్ కాదు, కానీ వేటి మీద స్కీమ్స్ పెట్టాలి, ఎంత లిమిట్ లో పెట్టాలి? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇలాంటివైతే మంచిదే. ఫైనల్ గా అందరం ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుందాం. మనం ఇమీడియట్ ఫ్రీ బెనిఫిట్ కి ఎడిక్ట్ అవుతున్నామా, లేదా లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నామా? ఫ్రీ అని కనిపించే ప్రతి దానికి హిడెన్ కాస్ట్ ఉంటుందని అర్థం చేసుకుంటున్నామా? టెంపరీ హ్యాపీనెస్ కోసం పర్మనెంట్ డెబ్ట్ క్రియేట్ చేసుకుంటున్నామా? గవర్నమెంట్ మన ఫ్యూచర్ బిల్డ్ చేస్తుందా, లేదా నెక్స్ట్ ఎలక్షన్ వరకు అడ్జస్ట్ చేసేస్తుందా? ఆలోచించండి. నేను విదురా, మీ అడిగేవాడు. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే సిస్టమ్ బాధ్యతగా ఉంటుంది. జై హింద్.